నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన మార్కుని ఏం చేయాలి? మీరు తీసుకుని వెంట పెట్టుకుని నా యొద్దకు రండి. అతను నమ్మకమైన వాడు, పరిచారం చేయడానికి ప్రయోజనకరం. ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు. పడిపోయిన స్థితి నుండి లేచాడా? ఎక్కడైతే అవమానం జరిగిందో అవమానం జరిగిన చోటనే మరలా నిలిచాడా? ఏ పౌలు గారి చేత విసర్జించబడ్డాడో పనికిరాడు అని అన్నాడు, అదే పౌలు గారు మరలా ఇతడు పనికొస్తాడు, పరిచారం చేయడానికి ప్రయోజనకరమైన వాడు అని అన్నాడు, అనిపించుకున్నాడు. అనిపించుకోవడానికి సుమారుగా ఈ 10 సంవత్సరాలు కూడా ఈ మధ్యకాలంలో ఏం జరిగిందనంటే అతడు నమ్మకమైన పరిచర్య చేశాడు. ఆమేన్. నమ్మకమైన పరిచర్య చేశాడు. దేవునికి ఎంతో ఇష్టమైన పరిచర్య, సంఘానికి మంచి పరిచర్య చేశాడు, సహోదరులకి మంచి పరిచర్య చేశాడు. ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యాన్ని